కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు. కాంటాక్ట్ నంబర్ 9247538993. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, రాముడి నుంచి మనం నేర్చుకోవాల్సిన గొప్ప విషయాలు ఏంటండి? మళ్ళీ మీరు నాకు అగ్ని పరీక్ష ఎంచేతంటే ఇందాకన్నానే సముద్రాన్ని చిన్న ఔంసు చెంబులో పెట్టమన్నట్టుగా అడిగారు. రాముడికి ఎన్ని గుణాలు ఉన్నాయి అంటే వాల్మీకి నారదుడు 64 గుణాలు చెప్పాడు. అయోధ్యకాండలో ప్రజలు వచ్చి ఆ గుణాలు చెప్తూనే ఉన్నారు. ఇక నారదుడికి ఓపిక తగ్గి సచ సర్వగుణోపేత అన్నాడు. సర్వ అంటే లెక్కబడ్డం లేదు. మీరు ఇంత సింపుల్గా అడిగితే ఎలా చెప్పరమ్మా? ఏం లేదు, నాకు తోచిన ఒక 5 చెప్తాను. మొదటిది ఏమిటో తెలిసిన, అది ఇంకా ఎవడికి కనిపించదు మనకి పురాణాల్లో. ఇతర దేవతలు కూడా వేషాలేసి వచ్చినా వాళ్ళకు కూడా లేని లక్షణం ఒక్క రాముడికి ఒకటి ఉంది, మానవ మాత్రుడై ఉన్న. ఏమిటి? ఇవాళ నా ఉపన్యాసానికి పేరు వచ్చిందనుకోండి, ఓ 10 ఉపన్యాసాలు కాగానే నేను పీఠం పెట్టుకుంటా. నాకు 28 సెక్రటరీలు, నా ముందు 5 కార్లు, వెనకాల 5 కార్లు. మీరు వచ్చారా? ఏమిటి చెప్పండి చెప్పండి. 2027 దాకా బుక్. ఇంత పొగరు మొత్తం వస్తుంది ఒక్క కళకి. దాన్ని ఏమంటారు? ఈగో అంటారు, అహంకారం. నువ్వు నిజమే, గొప్ప పని చేసావు, నువ్వు కరెక్టే. కానీ రాముడికి ఎన్ని గొప్ప పనులు చేసినా కూడా అహంకారం చూపించాల్సిన చోట కూడా చూపించలేదు. నేను చెప్తాను, నమ్మరు మీరు. రాముడి మాటలు చెప్తాను నేను. 12 ఏళ్ల కుర్రాడు కదా, తాటికిని చావగొట్టాడు కదా, మారీచుడిని లేవగొట్టాడు, సుబాహుని చంపాడు, చెదరగొట్టాడు, ఇంత చేశాడు. ఆళ్ళి శాపముద్రం చేశాడు. మిథిలా నగరానికి వెళ్ళాడు. అక్కడ ప్రతివాడు ఇలా చూస్తున్నారు చిత్రంకేసి. రాముడికి అర్థమైంది, 2 నిమిషాలు పోతే వీళ్ళంతా ఆటోగ్రాఫ్లకి సెల్ఫీలకి వచ్చేస్తారని. గురువు గారిని చూసి ఆచార్య అన్నట్ట. ఏమిటైనా శకటీశత సంకుల, ఈ మార్గాలు వీధులు అన్నీ కూడా వందలాది జనాలతోటి రథాలతోటి నిండిపోయింది. అంచేత వివిక్తే ప్రదేశే విధీయతాం, కాస్త ప్రశాంతంగా ఉండే చోట ముందు ఉండడానికి చోట ఏర్పాటు చేయండి. అంటే మన వెనకాల ఎవడు పడకూడదు, హడావిడి చేయకూడదు, మనం వచ్చే ముందు వెళ్ళిపోతాం అంతే. విశ్వామిత్రుడు ఈ ప్రాంతాలన్నీ వదిలిపెట్టి పక్కకి వెళ్ళి శిష్యుల చేత చిన్న కుటీరం వేయించాడు. అది నగరానికి 70 మైళ్ళ దూరంలో ఉంది. రాముడు వచ్చాడని తెలిసి జనకుడు వచ్చాడు. అంటే మరి రాముడు ఎంత పబ్లిసిటీ తీసుకోవాలండి? వచ్చాం, గెస్ట్ హౌస్ లేదా అనొచ్చు కదా, అనలేదే. వస్తే ఆయన అన్నాడు, ఉన్నాడు ఆయన పాపం. ధనుసు చూపించాడు, విరకొట్టనాడే అనలేదు. గురువు గారు మీరు అనుమతి ఇస్తే ధనుస్సు విరక్కొడతాను కాదు, ఎత్తడము కానీ పూర్తి చేయడం కానీ చేస్తాను అన్నాడు. అక్కడ ఎత్తాడు, కుర్రాడు కదా, లాగడం తేడాలో కొంచెం గట్టిగా లాగాడు, విరిగిపోయింది. పిల్లనిచ్చి పెట్టి చేస్తాన్నాడు ఆయన. చేస్తానులే పిల్లలు పడ్డాడు. అప్పుడు విశ్వామిత్రుడు అన్నాడు, ఆయన కబురు చెయ్యి, ఇలాంటి వినయం ఎవడైనా ప్రకటించాడా? అర్జునుడు పాశుపతాసం సంపాదించాడు, నన్ను మించిన వాడు లేడో అన్నాడు ధర్మరాజు దగ్గరికి వచ్చి. ఇంకోడెవడో ఉన్నాడు, వాడు అలాగే అన్నాడు. కర్ణుడు, నీకేం భయమయ్యా? నేను ఇది రాముడి దగ్గర నేర్చుకోవాల్సింది వినయము. అందుకనే త్యాగరాజస్వామి
వినయమునను కౌశికు వెంటతను రాముని చూచేదన్నటికో అన్నాడు ఆయన. అది మొదటిది. రెండోది ఇంకొక మాట ఏమిటో తెలుసునా, వీర్యవాన్ అనసూయక. తను పరాక్రమవంతుడే, ఎదట పరాక్రమశాలుంటే వాడి మీద అసూయ ఉండేది కాదు. వాలి అంత దూరం ఎగరగొట్టాడండి అన్నాడు. అమ్మా అలా అలాగా నాకు తోచింది నేను చేస్తాను, ఆయన ఎగరగొట్టాడు. అనసూయక. రావణాసుడు వచ్చాడు, బాణాలు వేస్తున్నాడు, ఇలా చూస్తున్నాడు రాముడు. బా అసూయ పడలేదు, అనసూయక. హనుమంతుడు అన్ని ఘనకార్యాలు చేశాడు, తను ఊహించడు. చాలా బాగా చేసావు నాయన, ఎక్కడ అసూయ లేదు పొరపాటు కూడా. అది చేతకానివాడు కాదు, వీర్యవాన్ అనసూయక. ఇది నేర్చుకోవాలి మనం, ప్రతి వాళ్ళం అసూయ లేకుండా ఉండడం నేర్చుకోవాలి. ఇది రెండవది. ఇక మూడవది, ఉచ్యమానోపి పరుషం. ఎదటివాడు తన అనమాట అనుకున్న అన్న మాట్లాడుట. అడవికెళ్ళు, నేను చెప్తాను మీరు. రాముడు ఏమన్నా అన్నాడండి కైకమ్మని? అలాగేనమ్మా, నా అన్నమాట వింటా కదా నేను. రావణాసుడు ఎంతసేపు నరుడు నరుడు అన్నాడు. రావణాసుడు ఏమనలేదు. పరుషవాక్యం నోటి వెంట రానే రాదు మహానుభావుడు. ఈ లక్షణం మనకు వచ్చిన ఏటివాడు అనకపోయినా పనిగడు తిడతాం మనం. ఇది ఇంకో లక్షణం. మరో లక్షణం ఏంటి తెలుసునా, ధర్మజ్ఞ. ధర్మం తప్పనివాడు. ఎక్కడ ఆఖరికి సీతని అడవిలో దించేటప్పుడు కూడా ధర్మాన్ని వదలలేదాయన. ఎలాగ శ్రీశ్రీ గారు గేయంలో అన్నారు, ప్రైవేటు లైఫ్ నీది నీ సొంతం, పబ్లిక్ ఉంటే ఏదైనా అంటా ఉన్నాడు ఆయన. ధర్మం తెలుసున్నవాడు గనకనే రాణిని వదులుకున్నాడు. వాళ్ళన్న సీతాదేవి ఎలా కూర్చుంటే సింహాసనం మీద అడిగారు, అందుకని సీతాదేవిని దూరం చేసుకున్నాడు తప్ప మహారాణిని మళ్ళీ పెళ్లి చేసుకోలేదే. ధర్మజ్ఞ. అందుకనే లక్ష్మణుడితో బాణప్రయోగం చేసేటప్పుడు ఒట్టెవరి మీద పెట్టాడు తెలుసురా, రాము దాశరథిర్యది బాణం వెళ్ళటలే, ధర్మాత్మ అన్నాడు. అప్పుడు వెళ్ళింది బాణం. రాముడి ఒట్టు పెట్టాడు ఆయన, సత్యసంధశ్చ ఇది. అందుకని ధర్మజ్ఞ, అది విశేషం. ఇక తరువాత సుఖాలకి పొంగలేదు, కష్టాలకి వంగలేదు, ప్రలోభాలకి లొంగలేదు. తాను మనిషిగానే ఉన్నాడు, మనీషిగా ఎదిగాడు. ఈ లక్షణాలు ఇంతకంటే ఎక్కువ చెప్పాలమ్మా. అది శుచి, శుచిత్వం, నిస్వార్థపరత్వం. ఉదాహరణ, విభీషణుడు అన్నాడు, రాజ్యం తీసుకోవయ్యా. లక్ష్మణుడు అన్నాడు, లంక చాలా బాగుందిట కదా, అయోధ్యానగరం ముందు నాకేది కాదు బాగున్నాడు ఆయన. ఉందా మనకి? ఎవరి ఇంటికో గృహప్రవేశానికి వెళ్ళాము, ఏమిటో మనం కట్టుకోలేకపోయాం ఇలాంటి ఇల్లు. లక్షణం అది. ఇలాంటి 5 లక్షణాలు కొన్ని శాంపుల్గా చెప్పాను, ఇంకా ఉన్నాయి. ఇలాంటివి ఇన్ని ఉన్నాయో చూడండి. రామో విగ్రహవాన్ ధర్మ. అందుకనే రావణాసుడి ముందు ఈ మాట 5 చెప్పారు. ఈ మాటని రాముడు ధర్మమూర్తి. ధర్మమూర్తి అనడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. కుశుడు రాముణ్ణి వేళాకోళం చేశాడు యుద్ధంలో వెనకడికి వేసావు నువ్వు, పెద్ద యుద్ధం, గొప్ప వీరుడు అంటావా నువ్వు అన్నాడు. రాముడు కంగారు పడ్డాడు, ఎక్కడ వెనక్కి తగ్గారని చెప్పి. వాల్మీకి ఎక్కడ రాశాడయ్యా? ఇప్పుడుంది తమాషా. కరుడి మీద బాణం ప్రయోగించాడు రాముడు, బాణం గుండెల్లో తగిలింది, రక్తం జట్ల మీద పడుతోంది. కరుడు ఒక అడుగు ముందుకేశాడు. రాముడు ఎంత ధర్మాత్ముడు అంటే, బాణం వేసేటప్పుడు లక్ష్యానికి తనకి మధ్యని 13 అడుగుల దూరం ఉండాలి. వాడు అడుగు ముందుకేసాడు. ఇప్పుడు డిస్టెన్స్ ఎంత ఉంది? 12 ఉంది. బాణం వేస్తే అధర్మమే కదా. వెనక్కి తగ్గలే. యుద్ధంలో ఎడమకాలు ముందేసి నిలబడతారు,
ఆ ఎడమ కాలు తీసి కుడి పక్కకి పెట్టాడు అంతే. 12 సరిపోయిందో డిస్టెన్స్ 13. మరి ఇన్ని లక్షణాలు ఉన్నాయి, వీటిలో ఒక్కటైనా మనం తెలుసుకోగలుగుతున్నామా? అది స్వస్తి. ఓకే గురుగారు, చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలండి.